అర్ధ కిలో కాకరకాయలు నేను ఉప్పేసి 3 సార్లు కడిగి కొయ్యక ముందే 3 సార్లు ఉప్పేసి కడిగి ఆరబెట్టుకున్నానండి. కోసినాక మళ్ళీ ఆరబెట్టుకోవాలండి. సరేనా? కోసినాక ఆరబెట్టేటప్పుడు చూపిస్తానండి. సరేనా ఫ్రెండ్స్? లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ నిల్వ పచ్చడి చూపిస్తాను అని చెప్పాను కదండి. ఇవి చూడండి ఫ్రెండ్స్, అవి కడిగి అవి పొడుగ్గా ఉన్నప్పుడే కడిగి ఉప్పేసి కడిగి ఆరబెట్టుకున్నాను చెప్పినా కదండి. ఇప్పుడు కోసి ఆరబెట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొయ్యాలండి. ఇట్లా రౌండ్గా కోసుకోవాలండి. కొంచెం లావుగానే కోసుకోవాలండి. మరీ సన్నగా కోస్తే మెత్తబడిపోతుందండి ఊరి. ఇంత సన్నగా కోసుకోకండి. డీప్ ఫ్రై చేస్తే ఇంకా సన్న పడుతుందండి. అందుకని ఈ పాటు కోసుకోండి. సరేనా ఫ్రెండ్స్? ఇత్తులు కూడా ఉండాలండి. చాలా పండు కింద పడితే మనము బాయిల్ చేస్తాం కదండి, పండు కింద పడితే చాలా బాగుంటుందండి తినేటప్పుడు. సరేనా ఫ్రెండ్స్? ఇట్లా ఆరబెట్టుకోవాలండి. ఆరినాక ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. సరేనా ఫ్రెండ్స్? దీనికి ఇట్లా ఎర్రగా వెళ్ళిన పండ్లు ఉంటాయి కదండి, అవి తీసేయాలండి. ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, అది మెత్తగా జుజ్జు ఉంటుంది కదండి. ఇది పండినవి అవన్నీ తీసేసినండి. పండని ఏమో అట్లాగే ఉంచినండి. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఉంచిన. పండినవి మాత్రమే పక్కకు తీసేసిన. ఆవాలండి, ఈ చెంచాతోటి 3 చెంచాలు ఆవాలండి. ఈ చెంచాతోటి 2 చెంచాల మెంతులండి. ఈ చెంచాతోటి 2 చెంచాల మెంతులండి. 50 గ్రాముల చింతపండు అండి. 50 గ్రాములు అంటే చెటాక్ చింతపండు అండి ఈ రెసిపీకి కావాల్సింది. సరేనా ఫ్రెండ్స్? ఇంతే. స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఆవాలండి చెప్పినా కదండి, 3 చెంచాల ఆవాలని, చాయ్ చెంచాడు 3 చెంచాలు ఆవాలండి. వేపుకోవాలండి. తొందరనే వేగితే మంచి వాసన వస్తుందండి. వేగేటప్పుడు ఆవాలు తీసేసుకుందాము. అలా ఫ్రెండ్స్, ఇక మెంతులు అండి. మెంతులు కొంచెమే పడతాయండి, ఆవాలన్నీ పట్టాయి. సరేనా ఫ్రెండ్స్? ఇక మెంతులు కూడా వేపుకుందామండి. నేలలో పట్టాయి చూడండి. ఇప్పుడు ఈ ఆవాలు ఈ మెంతులు మిక్సీ పట్టుకుందామండి. విడివిడిగానే పట్టుకోవాలండి. మెంతులకు మెంతులే పట్టుకోవాలి, ఆవాలకు ఆవాలే పట్టుకోవాలండి. సరేనా ఫ్రెండ్స్? పట్టినాక రెసిపీ చూపిస్తాను ఫ్రెండ్స్. కాకరకాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానని చెప్పాను కదండి, ఇది చూపిస్తున్నానండి. ఇక చింతపండు మంచిగా కడుక్కొని శుభ్రంగా పిసుకున్నానండి. చిక్కగా పిసుకోవాలండి. ఈ గిన్నెడు తీసుకున్నానండి. 50 గ్రాముల చింతపండు, చెటాకు కారం తీసుకున్నానండి. ఇగో మెంతులు 2 చెంచాలండి. మెంతులు తక్కువ పడతాయండి. మెంతు పౌడర్ తక్కువ పడుతుందండి కాకరకాయ నిల్వ పచ్చళ్ళ. ఆవాల పొడి ఎక్కువ పడుతుందండి. ఇది 3 చెంచాలు తీసుకున్నాండి చాయ్ చెంచాతోటి. సరేనా ఫ్రెండ్స్? ఇగో ఇంత తీసుకున్నానండి. ఈ ఆవాల పొడేమో చాలా తక్కువ పడుతుందండి. ఇగో చెంచా సగమే తీసుకున్నానండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇగో 2 చెంచాలండి. ఇక ఉప్పు 2 చెంచాలు తీసుకున్నానండి. ఇక పసుపు 1 చెంచాడు తీసుకున్నానండి. నిండు చెంచాడు తీసుకున్నానండి పసుపు. నిల్వ పచ్చడి కదండి. ఇక ఇవి పదార్థాలండి. అవిటికి నిల్వ పచ్చడి కాకరకాయ పదార్థాలు పట్టే పదార్థాలు ఇవ్వండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నా అండి స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేస్తున్నా కాకరకాయలు డీప్ ఫ్రై చేయడానికి. సరేనా ఫ్రెండ్స్?
ఇగో కాకరకాయలు ఆరాయండి. ఇగో ఆయిల్లో వేస్తున్నా. ఆయిల్ ఈటెక్కిందండి, ఫస్టే ఈటెక్కించుకున్నా. ఎందుకంటే బాగా లాంగ్ వీడియో అవుతుందండి. లాంగ్ వీడియోలు చూస్తూనే లేరు మీరు. నేను ఎంత రిస్క్ తోటి చేస్తున్నా కానీ మీరు అసలే చూస్తలేరండి లాంగ్ వీడియోలు. అందుకని కొంచెం షార్ట్ వీడియో పెడుతున్నా. లాంగ్ వీడియో చూడండి అని కూడా పెడుతున్నానండి. లాంగ్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు పూర్తిగా అర్థమవుతుంది. చిన్న వీడియోనే చూస్తే అర్థం కాదు కదా, చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇగో ఇలా వేపుకోవాలండి. ఈ కలర్ అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెసిపీతో నిలువు పచ్చడి కాకరకాయ డీప్ ఫ్రై చేశానండి. ఇగో ఇలా చేయండి. వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ కోదాం. ఇంకా పోలండి. చింతపండు, అల్లం పేస్టు పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో తిప్పుతూ ఉండాలండి. ఈ ఆయిల్లో వేసేటి రెండే పదార్థాలండి, చింతపండు, అల్లం పేస్టు. సరేనా ఫ్రెండ్స్, కాకరకాయ నిల్వ పచ్చళ్ళ ఆయిల్లో వేసేది చింతపండు, అల్లం పేస్టేనండి. ఇవి రెండు పచ్చివాసన పోయే వరకు ఇట్లా తిప్పుకోవాలండి. సరేనా ఫ్రెండ్స్, తర్వాత రెసిపీ మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చింది చూడండి. మనం ఆయిల్లో వేసిన చింతపండు, అల్లం పేస్టు స్మెల్ పోయిందండి. ఎట్లా పోయింది తెలియాలనంటే, మనం వేసినప్పుడు పుల్లగా వాసన వస్తుంది. అల్లం పేస్ట్ వేస్తే అల్లం వల్ల వాసన వస్తుంది కదండి. మనం తిప్పుతూ ఉండగా ఇట్లా దగ్గర పడంగానే పుల్లటి స్మెల్ పోతుంది, అల్లం పేస్టు వాసన పోతుందండి. అప్పుడు ఈ రెసిపీ తయారైనట్టు. సరేనా ఫ్రెండ్స్, ఇది ఆఫ్ చేసుకుందామండి. కొంచెం గోరువెచ్చగా కావాలండి, వేడిగానే అల్లయ్య కలుపుకోవద్దు, గోరువెచ్చగా కావాలి. అప్పటి వరకు మనము ఈ రెసిపీని కలుపుకుందామండి. ఇప్పుడు ఇవి వేపుకున్న దాంట్లో కారం వేయాలండి. 50 గ్రాముల కారం వేయాలని చెప్పాను కదండి. ఇగో చెంచాడు పసుపు అని చెప్పాను కదండి. ఇగో ఆవాల పొడి అండి, 3 స్పూన్లు అని చెప్పాను కదండి. ఇగో చెంచాడు సగం మెంతు పొడి అండి, 2 చెంచాల ఉప్పు అండి. మళ్ళీ మనం తర్వాత టేస్ట్ చేసుకొని ఉప్పు కలుపుకోవచ్చు అండి వేడి మీద. సరేనా ఫ్రెండ్స్, ఇది మొత్తము మిశ్రమం కలుపుకుందామండి. సరేనా ఫ్రెండ్స్, చేతితోటి కలుపుతానండి. ఇలా కలుపుకోవాలండి. ఈ కాకరకాయలకు మొత్తము ఈ మసాలాలు, ఆవాల మసాలా, మెంతు మసాలా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇవి డీప్ ఫ్రై చేసినాం కదా, ఆయిల్ ఉంటుంది కదా, పసుపు, ఉప్పు, కారము అంతా కలుపుకోవాలండి. సరేనా ఫ్రెండ్స్, ఇందులో అల్లం పేస్టు, చింతపండు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి. ఇలా అయిందండి దగ్గరికి. దీన్ని గోరువెచ్చగా అయినాక ఇందులో కలుపుకోవాలండి. సరేనా ఫ్రెండ్స్, కలుపుకునేటప్పుడు చింతపండు గుజ్జు కలుపుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ రెసిపీ. మసాలాలు ఎట్లా పట్టుకున్నాయో. సరేనా ఫ్రెండ్స్, మెంతు పొడి, ఆవాల పొడి, పసుపు, ఉప్పు, చింతపండు, అల్లం పేస్టు నూనెలో వేపుకున్నాం కదండి, అది వేసుకుంటున్నామండి ఇందులో కాకరకాయ ముక్కలలో. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తము ఇట్లా కలుపుకోవాలండి. ఇక ఆయిల్ సరిపోయిందండి మనకు. నేను వేడి చేసిన ఆయిల్ ఇక్కడ తీసి పెట్టుకున్నా కదండి, సరిపోదేమో అని. సరిపోయిందండి ఆయిల్ మనకి. ఇక ఆ ఆయిల్ పట్టదు. ఇక
అయ్యిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ఆయిల్ పోసుకోవచ్చండి. నాకైతే ఆయిల్ ఊరుతుందండి, ఇంకా రేపటి వరకు ఆయిల్ ఊరుతుంది. రేపు మాత్రం మస్తు టేస్ట్ ఉంటుందండి. ఇవాళ చేసినాం కదండి, రేపు మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా మాగుతూ ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి కాకరకాయ నిల్వ పచ్చడి. సరేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. కాకరకాయ నిల్వ పచ్చడి ఆయిల్ ఇట్లా పైకి తేలాలండి. 5 నెలల వరకు నిల్వగా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.